సీఎం గారు, ప్రతి మంత్రులు చెప్పే అవన్నీ అబద్ధపు వాగ్దానాలు మాత్రమే కదా. బడ్జెట్ చెప్పేలా జనాల్ని పిచ్చోళ్లు చేయడం తప్ప ఇంక వేరేం జరగట్లేదు. ముఖ్యమంత్రిగా మీరు అసలు ఏం చేయబోతున్నారు? కేరళ గురించి మీకు అసలు ఒక విషన్ ఉందా? ఉన్నాయండి. అలాగైతే ఆ విషయాలు మాకు చెప్తారా? ఇకపై మీరు చేసేవన్నీ మాకు తెలుస్తాయా? ఇంతకు ముందున్న ప్రభుత్వం వదిలి వెళ్లిపోయిన కొన్ని గుర్తులని మేము సరిచేస్తాం. అన్ని విషయాలు సరిగ్గా తెలుసుకున్నాను కాబట్టే నేను ఇక్కడ ఉన్నాను. గవర్నమెంట్కి చెందిన కొన్ని చోట్లలో అడ్డదిడ్డంగా ఉన్న అనవసరంగా పడేసిన వస్తువులన్నింటినీ మనం చక్కగా ఉపయోగించుకోగలం. అసెట్ యూటిలైజేషన్ కంపెనీ తను తీసుకుంటుంది. గవర్నమెంట్ ఆఫీస్ కి వచ్చే ప్రజలకి వారి అవసరాల మేరకు ఏదైనా అప్లై చేయడం కోసం రాసిస్తారు. కానీ ప్రభుత్వోద్యోగులు ఏవేవో మాటలు చెప్పి వెళ్లిపోతూ ఉంటారు. ఇకపై అలా జరగకూడదు. వారు వ్రాతపూర్వకంగా రాసివ్వాల్సిందే. అప్పుడే ఆ ఉద్యోగులకి వారి సీరియస్నెస్ అర్థమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కదా అని అడవిలో వేటగాడిలా చెలరేగిపోకూడదు. పేద ప్రజలకు సంబంధించిన ఆసుపత్రి ఖర్చులన్నీ కూడా ఇకపై ప్రభుత్వం పట్టించుకోదు. వారు ఇన్సూరెన్స్ తీసుకోవాలి, లేదంటే వారి సొంత డబ్బుని ఖర్చు పెట్టుకోవాలి. ఏదేమైనాను ప్రభుత్వ ఆసుపత్రి ఉంది కదా. 114 ప్రభుత్వ శాఖలు, వీటన్నింటినీ 70కి పైగా కుదించాం. వ్యవసాయదారుల్ని సెమీ గవర్నమెంట్ ఆఫీసర్స్ గా ప్రమోట్ చేస్తున్నాం. ప్రభుత్వ పింఛను వ్యయం 30,000కు పరిమితం చేయబడుతుంది. అధికంగా జీతాన్ని 50,000 వరకు పెంచబడుతుంది. గవర్నమెంట్ ఆఫీసర్స్ కి 5 ఏళ్లకు ఒకసారి జీతాల్ని పెంచి ఇవ్వడమే కాకుండా టెస్ట్ అనేది కంపల్సరీ అవుతుంది. వారు గనక ఓడిపోతే వారి పదవి పోతుంది. 20% వెయిటేజ్ పబ్లిక్ ఒపీనియన్ తో ముడిపడి ఉంటుంది. మంత్రులకి వారానికి ఒకసారి ఫంక్షన్స్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అటెండెన్స్ కంపల్సరీ. దాని ప్రాసెస్ మొదలయ్యింది. ఇకపై మీలో ఎవరైనా మాకు విజన్ లేదని ఇక్కడున్న వారు ఎవరైనా చెప్పగలరా? ఇది రాజకీయ నాయకురాలు చెప్పేది కాదు. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఆర్డర్. వచ్చే నెల నుండి నేను చెప్పినవన్నీ జరుగుతున్నాయో లేదో మీరే రంగంలోకి దిగి చూడండి. ఎనీ డౌట్స్? చెప్పినట్టే సీఎం గారు చేస్తున్నారు. మనకి తొందరగా పని అయిపోతోంది. ఏదో సమస్య ఉన్న ఫైల్ తీసుకురా. ఏ పని జరగదు. నువ్వు కావాలంటే చూడు. అసలు ఏం జరగబోయేది లేదు. ఇది ప్రాక్టికల్ గా జరిగే విషయం కాదు. అవుతుందా? ఇదంతా ఇంతకు ముందు ఉన్న వాళ్ళకి తెలీదని మీరు అనుకుంటున్నారా? జరగని విషయమైనా సరే ప్రజలు వింటే ఎంతో ఆనందంగా ఉంటుంది. మాకు కేవలం ఉత్త వాగ్దానాలు ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి మేము అలాంటిది ఏమీ ఇవ్వలేదు. యువత రెచ్చిపోయి ఉన్నారు. ఇది మొదటిసారి కావడం వల్ల రెచ్చిపోతున్నారు. ఇంకా ఇక్కడ ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో చూడండి. చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఎక్స్పీరియన్స్ లేకపోవడమే ఈ ఆవేశం. అది మారిపోతుంది. ఇలా చూడు ముఖేష్, మొదట్లోలాగే ఆవేశంగా ఉంటారు. ఆ స్థానంలో ఉంటేనే తెలుస్తుంది దాని బాధ్యత ఏంటని. మేము ఇలాంటివి ఎన్నో చూసాం. ప్రజలు మళ్ళీ తప్పు చేశారనే విషయం వాళ్ళు త్వరలోనే తెలుసుకునే సమయం వస్తుంది. ఇక మీరు ఏం చెప్పినా చేసినా సరే రాబోయే కాలంలో ప్రభుత్వం మాదే అయి ఉంటుంది. నిన్ను ఎందుకు ఇక్కడ ఉంచానో తెలుసా నీకు? తెలీదు. మంత్రి అయిన తర్వాత కూడా ఈ సెటప్ అంతా ఇక్కడ ఉన్నా కూడా నాకు మంచి గౌరవమే రావట్లేదు. జనం నన్ను మెచ్చుకోవాలంటే నేను ఏం చెయ్యాలయ్యా? నిజం చెప్పాలంటే అవినీతికి పాల్పడ్డారు కూడా నాకు అర్హత లేదు అని జనం అనుకుంటున్నారయ్యా. జనం లేని మైదానంలాగా, ఉప్పు లేని ఉప్మాలాగా, పూర్ణం లేని బూరిలాగా ఎందుకో పనికిరాని వాణ్ణి అని అనుకుంటున్నారు. అదే సంగతి. మర్యాద ఇచ్చేవాళ్ళు మన దగ్గర కూడా ఉన్నారండి. అది సురేంద్ర. అతని టీంను మీరు పిలవండి. తర్వాత ఇటువంటి చెత్త గ్లాసెస్ పెట్టుకోకుండా సూపర్ గా ఉన్న మంచి గ్లాసెస్ పెట్టుకోండి. తర్వాత ఎంతో స్టైల్ గా ఉన్న షర్ట్ ఒకటి వేసుకోవాలి. తర్వాత మన ఫోటోగ్రాఫర్ వస్తాడు. వాడు క్లిక్ 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 అని పడుకున్నట్టు, వంగున్నట్టు, కూర్చున్నట్టు ఫోటోలు తెగ తీస్తాడు. వాటిని కంటిన్యూగా ఫేస్బుక్ లో పోస్ట్ చేయి. ఒక చిన్న పని చేసినా కూడా దాన్ని పెద్దగా